ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 22/12/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 11/7/1968. అదృష్టవంతులైన పిల్లలు, మీరు ఇప్పుడు ఎంతో అదృష్టవంతులుగా అవుతారు. అక్కడ మీరు మీ జన్మపత్రిని చూపించుకోవాల్సిన అవసరమే లేదు. అవన్నీ కూడా ఇక్కడి మాటలు మాత్రమే. పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా సహజమైన విషయము. తండ్రిని గుర్తుకు చేయాలి. ఒక పాపను అడిగినప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, పని చేస్తూ కూడా తండ్రిని గుర్తు చేయమని. ఎందుకంటే మీరు కార్పొరేషన్లా పనిచేసినా పర్వాలేదు, కానీ బాబాను మాత్రము పనిచేస్తూ కూడా గుర్తు చేయమని చెప్పారు. బాబా తెలియచేశారు, అదే పనిని చేస్తూ నేను బాబాను స్మృతి చేస్తున్నాను అని సమాధానం చెప్పింది. ఇందులో కష్టమేమీ లేదు కదా. దైవీ గుణాలను ధారణ చేయాలి. కుమారిలో దైవీ గుణాలు స్వతహాగానే ఉంటాయి. ఇక మిగిలిందేమిటి? తమ సమానంగా ఇతరులను తయారు చేయడము. పని చేస్తూ ఉండండి, అదేవిధంగా బాబాను గుర్తు చేస్తూ ఉండండి. బాబా మనకి ఏం చెప్పారు? మీరు పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా తండ్రి యొక్క సందేశాన్ని తెలియచేయాలి అని చెప్పారు. భ్రమణము చేయాలి. ఈ జ్ఞానము చాలా సహజమైనది. మన్మనా భవ. బాబా ఇంకా ఏమని చెప్పారంటే, మీరు మిలిటరీలో కూడా పనిచేయవచ్చు. అక్కడ మీరు యుద్ధంలో ఎవరినైనా కొట్టినా లేదా స్వయంగా చనిపోవలసి వచ్చినా కూడా పర్వాలేదు. మీరు ఇతరులను దాడి చేసినా కూడా బాబాను గుర్తు చేయాలి. దేశ రక్షణ కొరకు ఎవరినైనా చంపాల్సి వచ్చినా కూడా, కొట్టవలసి వచ్చినా కూడా అది పాపము కాదు. కొట్టకపోతే ఎవరు కూడా సత్యాన్ని చెప్పరు. అలాంటప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఎందుకంటే పతిత పావనులు ఒకే ఒక్కరు. వారిని గుర్తు చేయడం ద్వారా మీరు పావనంగా సతోప్రధానంగా అవుతారు. కొంతమంది పిల్లల్లో దైవీ గుణాలు చాలా బాగా ఉంటాయి. మరికొంతమంది పిల్లలు సేవను చాలా బాగా చేస్తారు. ఇదంతా కూడా భవిష్యత్తుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ జన్మ తీసుకోవలసి వచ్చినా కూడా ఇదంతా కూడా మీ ఖాతాలో జమ అవుతుంది. ఇది చాలా సురక్షితమైనది. అల్ఫ్ అంటే తండ్రి శివ్ బాబా, బే అంటే బాద్షా అంటే రాజ్యభాగ్యము. బేహద్ యొక్క తండ్రి మనకు రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఒకప్పుడు రాజ్యభాగ్యము మనకే ఉండేది. ఇప్పుడు ఆ రాజ్యభాగ్యాన్ని కోల్పోయాము. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, అల్ఫ్ తండ్రిని గుర్తు చేసినట్లయితే స్వతహాగానే మీకు రాజ్యభాగ్యము లభిస్తుంది. ఇందులో కష్టమేమీ లేదు. అలాంటప్పుడు దీనిని ఎందుకు మర్చిపోవాలి? మెల్లిమెల్లిగా ఆత్మీయ తండ్రి యొక్క సేవను పెంచుతూ వెళ్ళాలి. ఆ తర్వాత ఆ సేవ 8 గంటలకు చేరుతుంది. తద్వారా చాలామంది కళ్యాణం జరుగుతుంది. చాలామంది ప్రజలు తయారవుతారు. మున్ముందు ఇలాంటి షోక్ మీకు కలుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మ్యూజియంలు తెరుస్తారో ఎలాంటి పిల్లలు వస్తారంటే వారిలో ఎలాంటి అవగుణాలు ఉండవు. చాలా మంచి పిల్లలు వస్తారు. కాబట్టి చివర్లో అందరూ కూడా ఈ సేవలో నిమగ్నమవ్వాలి. ప్రభుత్వం యొక్క ఉద్యోగం చేస్తూ కూడా ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఇది కౌరవుల గవర్నమెంట్. దీనికంటే పాండవుల గవర్నమెంట్ యొక్క సేవ చాలా మంచిది. తప్పకుండా పాండవుల యొక్క విజయం కలుగుతుంది. తండ్రి చెబుతున్నారు, మీరు ఉద్యోగాన్ని కూడా చేయవచ్చు. ఎప్పుడైతే మీకు షోక్ పెరుగుతుందో, ఆ ఉద్యోగంతో విసిగిపోతారో అప్పుడు ఈ సేవలో నిమగ్నం అవ్వండి. మీరు అంధులకు లాఠీగా తయారు కావచ్చు. తండ్రిని ఎవరు కూడా తెలుసుకోవడం లేదు. ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఎలాంటి నిందలు చేయరు కదా. తెలుసుకొని నిందించేవారి కంటే తెలుసుకోకపోవడమే మంచిది. భగవంతుడిని రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని చెబుతూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, తండ్రి చాలా అద్భుతమైన వారు. మనకు చాలా యుక్తులను కూడా తెలియచేస్తారు. ఈ పూర్తి ప్రపంచం యొక్క సమాచారాన్ని, రచన యొక్క సమాచారాన్ని పూర్తిగా వినిపిస్తారు. అదంతా కూడా మనకు తెలిసిపోతుంది. మనం ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా ఉన్నాము. మనుషులు ఎవరు కూడా తమని తాము
స్వదర్శన చక్రధారులుగా చెప్పుకోలేరు. మనుషులు ఏమనుకుంటారు? విష్ణువు మాత్రమే స్వదర్శన చక్రధారుడు అని అనుకుంటారు. అంటే కృష్ణుడు లేదా నారాయణుడిని మాత్రమే స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, స్వదర్శన చక్రము మనకు లభించింది. ఈ చక్రాన్ని తిప్పడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. దీని ద్వారానే రావణాసురుని యొక్క మెడ తెగిపోతుంది. మీరు 5 వికారాల రూపీ రావణునిపై విజయాన్ని సాధిస్తారు. పిల్లలు, మీరు హింస చేయవలసిన అవసరము లేదు. తండ్రి తెలియచేస్తున్నారు, స్వదర్శన చక్రధారులుగా అవుతే సరిపోతుంది. తద్వారానే మీరు రావణుని నుంచి విడుదల పొందుతారు. ఈ విధంగా కూడా చూపించారు కదా కన్య బాణం వేసినట్లుగా. ఎందుకంటే కన్య దగ్గర జ్ఞానము ఉంది. ఆ జ్ఞానము తెలియచేశారంతే. ఇక్కడ నిజంగా ఎవరినైనా దాడి చేయడం అనే మాట ఇక్కడ లేదు. మీరు గొప్ప అహింసకులు. మీరు ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వరు. మున్ముందు ఎంత ఎదిగినా కూడా జ్ఞానం వైపే ఉండాలి. బాహ్య ప్రపంచంలోని విషయాలన్నీ కూడా సమయం వృధా చేసే విషయాలుగా భావించాలి. మేము తండ్రి ద్వారా 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచన చేయాలి. ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఒకవేళ ప్రాణం పోవచ్చు. శరీరం మీద ఏం భరోసా ఉంది? ఎలాంటి భరోసా లేదు. అలాంటప్పుడు మీకు సేవ మీద ఆప్యాయత కలగాలి. ఎప్పటి వరకైతే మీ రాజ్య స్థాపన జరగదో అప్పటి వరకు మీరు చాలా శీతలంగా ఉంటారు. రిహార్సల్ తప్పకుండా జరగవలసిందే. మనుషులు మరణిస్తూ ఉంటారు. నిశ్చయం కూడా కలగాలి. తండ్రి యొక్క సేవలో నిమగ్నమైపోవాలి. చేయవలసిన సర్వీస్ చాలా ఉంది. ఎంతగా సేవ చేస్తూ ఉన్నట్లయితే అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. తప్పకుండా వీరు విచారసాగర మంథనాన్ని చేస్తారు. అప్పుడే సేవను చేయగలుగుతారు. మీ యొక్క మానసిక స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే, అంతిమ సమయంలో శివబాబా తప్ప మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. అలాంటప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినట్లయితే ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈశ్వరీయ సేవలో చాలా ఆనందము కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా వచ్చి మనలను చదివిస్తున్నారు. ఈ విషయాలను ఎవరు కూడా తెలుసుకోలేరు. పిల్లలైన మీకు అనుకోకుండా ఈ లాటరీ లభించింది. అందువల్ల మొదట్లో అర్థం చేసుకోలేరు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ లాటరీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇలాంటి లాటరీ అనేక మందికి లభించాలని కూడా కోరుకుంటారు. ఇందులో సంతోషము కలగాలి. ఇలాంటి సేవను మరెవరు కూడా చేయలేరు. పిల్లలు సేవ చేస్తూ చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మీ భాగ్యము తెరుచుకుంటుంది. ఎంతెంతగా సేవ చేస్తున్నట్లయితే అంతగా పురుషులకు, స్త్రీలకు, మీ యొక్క సోదరులకు, సోదరీమణులకు సుఖాన్ని పంచుతూ ఉంటారు. ఇలా సుఖాన్ని ఇచ్చేవారు బ్రాహ్మణులు మీరు తప్ప మరెవరు కూడా ఇవ్వలేరు. అలాంటప్పుడు మీకు ఎంతో తన్మయత్వం కలుగుతుంది. ఎంతగా మీరు ఇతరుల కళ్యాణం చేస్తూ ఉంటారో అంతగా మీ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతగా మీరు స్త్రీ పురుషులకు సేవ చేస్తూ ఉంటారో అంతగా మీకు బహుమతి లభిస్తుంది. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలు ఎంతో సహాయకులుగా నిలిచారని భావిస్తారు. ఉన్నతమైన భాగ్యాన్ని జమ చేసుకుంటారు. ఈ విధంగా తండ్రి తప్ప మరెవరు కూడా తయారు చేయలేరు. పిల్లలు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, బాబా మనలను విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. వీరు కూడా తెలుసుకున్నారు, చదవడము రాయడము చేసినట్లయితేనే నవాబుగా అవుతామని. అలాంటప్పుడు రాజా మహారాజుగా అవ్వడం కూడా చాలా అదృష్టంగా భావించాలి. ప్రజలలో నెంబర్ 1గా అవ్వడము పెద్ద అదృష్టమేమి కాదు. తండ్రి చెబుతున్నారు, ఎప్పుడైతే నన్ను మీరు వదిలిపెడతారో, నాకు విడాకులు ఇస్తారో అప్పుడు మీరు భవిష్యత్తులో చండాల జన్మను పొందుతారు. పిల్లలు దీనిని అర్థం చేసుకున్నారు. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తున్నారు. ఏ విధంగానైతే లౌకిక తండ్రి నుంచి వారసత్వాన్ని పొందడం ఎంతటి సహజమో, అదేవిధంగా ఇక్కడ కూడా
పరంపిత పరమాత్మ నుంచి స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని పొందడం కూడా అంతే సహజము. మీరు కల్పము జన్మనిచ్చిన తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుంచి కూడా కల్పము మీరే రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు. ఇది ఎంతో సాధారణమైన విషయము. భక్తి మార్గంలో ఎలాంటి సంపాదన లేదు. శ్రీకృష్ణుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ ఎలా వెళ్ళాలి దానిని ఎవరు కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, అందుకొరకే పురుషార్థాన్ని చేస్తున్నారు. ఒకవేళ సేవ చేయాలంటే ఇలాంటి సేవ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, మాకు బంధనాలు ఏమీ లేనట్లయితే మేము ఇక్కడే ఉండిపోతామని అంటారు. సన్యాసులు కూడా బంధనాలను తొలగించుకొని వెళ్ళిపోతారు. వారికి వైరాగ్యం వస్తుంది. కానీ ఇక్కడైతే మీరు ఎక్కడికి పారిపోవలసిన అవసరం లేదు. దుఃఖము వల్ల కానీ మరేదైనా విషయం వల్ల కానీ పారిపోవడము బలహీనత కింద లెక్క వస్తుంది. పిల్లలు మీరు తెలుసుకున్నారు, ఇక్కడ ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే వారికి ఏమీ లభించదు. ఎంతగా మీరు పురుషార్థం చేసినట్లయితే అంతగా మీకు సుఖము లభిస్తుంది. ఎవరైతే ఇంట్లో ఉండి కూడా పురుషార్థము చేస్తూ ఉంటారో వారే ఆజ్ఞాకారి పిల్లలు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇక్కడ అందరూ వచ్చి ఉండలేరు కదా, మిగతా ఆశ్రమాల్లో జరిగినట్లుగా ఇక్కడ జరగదు. పిల్లలు మీరు తెలుసుకున్నారు, మనము అనంతమైన తండ్రి వద్దకు వస్తున్నాము. అలాంటప్పుడు పూర్తి పురుషార్థాన్ని చేసి అనంతమైన తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. విజయ మాలలో ఒక మణిగా తయారవ్వాలి. అందులో కూడా ఉన్నతమైన నెంబర్ను తీసుకోవాలి. ఎవరి మాలనైతే జపం చేస్తూ ఉంటారో ఆ మాలలో పూసగా అవ్వాలి. అష్టరత్నాలకు మహిమ జరుగుతూ ఉంటుంది కదా. దేవాలయాల్లో కూడా 9 రత్నాలను మహిమ చేస్తారు. వారిని పూజ చేసినట్లయితే అదృష్టంగా భావిస్తారు. వారందరూ కూడా అదృష్టవంతులే. కేవలము ఆ రత్నాలను ధరించడం ద్వారా అదృష్టవంతులు ఎవరు కాలేరు. ఎవరైతే విశ్వానికి అధిపతులుగా అవుతారో వారే అదృష్టవంతులు. అంతేగాని వాటిని ధరించిన వారెవరూ కూడా అదృష్టవంతులు కారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ గుర్తులు ఎవరివి, వీటిని ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ వీలైతే జన్మపత్రులు చూసేవాళ్ళు కొంతవరకు తెలియచేస్తారు. మీరు ఎంతటి అదృష్టవంతులుగా అవుతున్నారంటే, స్వర్గంలో మీరు జన్మపత్రుని చూపించుకోవాల్సిన అవసరమే ఉండదు. అక్కడ ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉండవు. మీరు సంగమయుగ పిల్లలు. మీ యొక్క నడవడిక ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. పురుషార్థము చేసినప్పటికి కూడా చాలామంది పిల్లల్లో దైవీ గుణాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యోగ బలము లేకపోవడం వల్ల. యోగ బలము ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని ఒకేసారి మర్చిపోతారు. పిల్లలైన మీకు తండ్రి ఎప్పుడూ గుర్తుకు రావాలి. శాంతిధామము సుఖధామం యొక్క గుర్తు వస్తూ ఉండాలి. మంచి వస్తువులు ఎప్పుడు గుర్తుకు వస్తూ ఉండాలి. ఉన్నతోన్నతమైన వారు తండ్రి, వారి ద్వారానే ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. మిగతావన్నీ కూడా మర్చిపోవలసిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చే వస్తువులే. ఇతర సంబంధికులు కూడా దుఃఖాన్ని ఇస్తారు. అందువల్ల అన్నిటిని వదిలిపెట్టాలి. తండ్రి తప్ప మరి ఏది కూడా గుర్తుకు రాకూడదు. తండ్రి తప్ప మరెవరు కూడా సుఖాన్ని ఇవ్వలేరు. ఉన్నతోన్నతమైన సుఖాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. ఇతరులకు కూడా ఇలాంటి సుఖము లభించాలని భావిస్తారు. సుఖములోనే ఉంటుంది కాబట్టి అది ఇతరులకు ఇవ్వండి. ఏ విధంగా అయితే సామాజిక కార్యకర్తలు ఉంటారో, సామాజిక కార్యకర్తలు కూడా వారు సేవ చేస్తూ ఉంటారు. అదంతా కూడా అల్పకాలానికి సంబంధించిన సేవ. అనంతమైన తండ్రి మనకు ఎంతో ఉన్నతమైన సలహాలు ఇస్తున్నారు. ఈశ్వరీయ సేవ అనేది ఒకటి ఉందని బాహ్య ప్రపంచంలోని వారికి తెలియదు. దాని ద్వారా 21 జన్మల వరకు మన మనోకామనలు పూర్తవుతాయి. స్వయంగా అర్థం చేసుకొని సమాజానికి సేవ చేయాలి. సేవ చేయడానికి మీకు 8 గంటలు లభిస్తాయి కదా. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు 8 గంటల ఉద్యోగం ఖచ్చితంగా చేస్తారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా
8 గంటలు లేదా 9 గంటలు లేదా 10 గంటలు కూడా ఈ సేవలో నిమగ్నం కావచ్చు. దీనినే పురుషార్థమని చెబుతారు. దీని ద్వారానే ఉన్నతమైన పదవిని పొందుతారు. తయారవుతూనే ఉంటారు. మీరు గుప్తమైన యోధులు. మీరు ఏమి చేస్తున్నారో ఎవరు కూడా తెలుసుకోలేరు. మీరు మీ యొక్క రాజ్యాన్ని ఇప్పుడు స్థాపన చేసుకుంటున్నారు. మేము విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. టీచర్స్ కూడా ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతరులను విశ్వానికి అధిపతులుగా తయారు చేయడానికి సేవ చేస్తారు. ఎవరు ఎంతగా చదివినట్లయితే అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీకు ఇప్పుడు ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ లభించింది. ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేయవచ్చు. తండ్రిని అనుసరించాల్సిందిగా తెలియచేయడం జరిగింది. ఇక్కడ తల్లి తండ్రి ఎవరు? శివబాబా పురుషార్థం చేస్తారా? ఆదిదేవి, ఆదిదేవ్, మమ్మ, బాబా ఇక్కడ తల్లిదండ్రులు. ఆదిదేవి ఇంకెవరైనా ఉన్నారా? వీరు బ్రహ్మబాబా కాదా? త్వమేవ మాతచ్చ పిత. వారు పరంపిత, ప్రజాపిత. బ్రహ్మను పరంపిత, పరమాత్మ అని పిలువరు. ఈయన కేవలము ప్రజాపిత మాత్రమే. ఇక్కడ మమ్మ కూడా ఉన్నారు. శివబాబా ఈ బ్రహ్మ బాబా ద్వారా దత్తత తీసుకుంటారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వీరినే మాత్ పిత అని అంటారు. వారు పరంపిత. వారు కేవలము దత్తత తీసుకుంటారు. వారికి బదులుగా మనము సేవ చేస్తాము, ఇతరుల యొక్క కళ్యాణం చేస్తాము. కళ్యాణము చేయనట్లయితే ఉన్నతమైన పదవి ఎలా లభిస్తుంది? బాబాకు మ్యూజియం అంటే చాలా ఇష్టము. పెద్ద పెద్ద మ్యూజియాలు తయారు చేయాలి. అక్కడికి చాలామంది వస్తారు. చూసిన వాళ్ళు కూడా ఇతరులను తీసుకొని వస్తారు. ప్రారంభోత్సవం చేసేటప్పుడు పెద్దవాళ్ళని ఆహ్వానించాలి. వారికి ఏమని తెలియజేయాలంటే ఇప్పుడు విశ్వంలో శాంతి యొక్క స్థాపన జరుగుతోందని చెప్పాలి. మీరు ఏమి కోరుకుంటున్నారు? విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారా లేదా మరేదైనా కోరుకుంటున్నారా? ఎలాంటి శాంతిని కోరుకుంటున్నారు? అలాంటి శాంతి ఎప్పుడైనా ఇక్కడ కొనసాగిందా? ఇక్కడ లక్షల సంవత్సరాలు అనే మాట చెప్పినట్లయితే పొరపాటు జరుగుతుంది. ఒకప్పుడు సుఖము, శాంతి, పవిత్రత ఇక్కడ ఉండేది. తండ్రి పేదల పాలిటి పెన్నిది. ఇక్కడ భారతీయులందరూ కూడా పేదవారే. ఇక్కడే పేదవాళ్ళు, అహల్యలు, కుబ్జలు ఉంటారు. ధనవంతులకు వారికి సమయమే ఉండదు. పేదవారికి ధనం యొక్క ఆవశ్యకత ఉంటుంది. మీరు ఎవరి వెనుక పరిగెత్తుతున్నారు? జ్ఞాన రత్నాల వెనుక పరిగెత్తుతున్నారు. దీనిని కూడా ధనమే అంటారు. తండ్రి మీకు ఎంతటి ఖజానాని ఇచ్చారు? తండ్రి అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీకు నిశ్చయం కలిగింది, మేము అమరలోకానికి వెళ్ళి జన్మ తీసుకుంటాము అని. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు సంతోషము కలుగుతుంది కదా. పిల్లలు కూడా సంతోషించాలి. మేము పేదవారి నుంచి రాకుమారులుగా అవుతున్నాము. సేవ చేస్తూ ఉండాలి. తండ్రి యొక్క సందేశాన్ని తెలియచేయాలి. ఇది పతిత ప్రపంచము, అనాథల యొక్క ప్రపంచము. ఇక్కడ ఎన్నో పోట్లాటలు, కలహాలు జరుగుతూ ఉంటాయి. తండ్రి వచ్చి అనాథలను సనాథలుగా చేస్తారు. తండ్రి స్థాపన చేసిన దానిని సుఖధామంగా పిలుస్తారు. ఇదంతా కూడా దుఃఖధామము. ఇక్కడ ఎలాంటి పదవి లభించదు. స్వర్గంలో అయితే ఎవరికి కూడా అకాల మృత్యువులు సంభవించవు. అక్కడ సదా సుఖమే ఉంటుంది, అపారమైన సుఖము ఉంటుంది. ఇక్కడ మనము కోరుకోనప్పటికీ కూడా ఎన్నో దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అందుకే దీనిని రక్త ప్రవాహపు ఆట అని చెప్తారు. పిల్లలైన మీకు సంతోషము కలగాలి. తండ్రి ముందుకు వచ్చినప్పుడు ఎంతో సంతోషించాలి. తండ్రి మాత్రమే గుర్తుకు రావాలి. చక్రాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నిలుచుండి కూర్చుండి కూడా, నడుస్తూ తిరుగుతూ కూడా మీరు చక్రవర్తి రాజులుగా తయారు కావచ్చు. తండ్రి వెంట ఉన్నవారి కంటే కూడా మీరు ఉన్నతమైన పదవిని పొందవచ్చు. అన్నీ తెలిసిన వారు చెబుతున్నారు, తండ్రి అందరి గురించి తెలుసుకోరు. తండ్రి చెబుతున్నారు, నాకు అన్నీ తెలిసినప్పటికీ కూడా సమయానుసారంగానే తెలియచేస్తాను. మీరు తండ్రి ఎదుటకు వచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. మీరు ఇంట్లో ఉంటూ కూడా మీరు ఇలాంటి సేవను చేయవచ్చు. ఉన్నతోన్నతమైన పదవిని పొందే విధంగా సేవను చేయవచ్చు. మీరు మీ జన్మనిచ్చిన తండ్రి ఎదుట చాలా సమయం గడిపారు. ఇప్పుడు పారలౌకిక తండ్రి
5000 సంవత్సరాల తర్వాత మనకు లభించారు. అలాంటప్పుడు వారి వద్దే ఉండాలని ఎందుకు కోరుకోరు? జన్మనిచ్చిన తండ్రి కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటప్పుడు అనంతమైన తండ్రిని ఎందుకు జాగ్రత్తగా చూసుకోకూడదు? తండ్రి పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు. తండ్రి ఎంతో ప్రేమను కురిపిస్తారు. ఎవరైతే సేవ చేయరో వారి వైపు ప్రేమ అనేది వెళ్ళదు. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో ప్రశ్న వేసుకోండి, మేము ఎంతగా సేవ చేస్తున్నామో అని తెలుసుకోండి. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు ఆత్మీయ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదాన్ విజయీ రత్న భవ. పాండవుల యొక్క విజయానికి ముఖ్యమైన ఆధారం ఏమిటి? విజయానికి ఆధారము ఒక తండ్రి తప్ప మరి ఎవరు లేరు అనే భావన. పాండవుల యొక్క ప్రపంచము ఒక తండ్రి మాత్రమే. కానీ ఇక్కడ చూసినట్లయితే అన్ని సంబంధాలు కూడా తండ్రిలోనే చూసుకుంటున్నాము. తండ్రినే సర్వసంపత్తిగా భావిస్తున్నాము. ఇంకేమైనా మిగిలి ఉందా? పాండవులకు మేమే గెలుస్తామన్న నిశ్చయము కలుగుతుంది. ఎందుకంటే సర్వశక్తివంతులైన తండ్రి తోడుగా ఉన్నారు. పాండవులు అంటే సదా విజయీ రత్నాలు. ఓం నమః శివాయ.